హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనలను ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇంకొక కీర్తనని మనం ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు, మీకే స్తుతి స్తోత్రములు. మేము మీ కీర్తనని ధ్యానించుండగా అందులో ఉన్న ముఖ్యమైన విషయాలు మాకు అర్థం చేయమని, మా హృదయానికి అంతు పట్టడానికి, అంతు చెక్కడానికి సహాయం చేయమని కోరుకుంటూ నా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. అయితే మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనని ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా రక్షకుని చరిత్ర అయిన రక్షకానా వందనాలు అనే కీర్తనని ధ్యానించుకుంటున్నాం. అందులో నిన్నటి వరకు ధ్యానించుకున్న కీర్తనలు 36 చరణంలో మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని చరణాలు ఈరోజు చూసుకుందాం. రాగం వచ్చేసి జంజాటి, తాళము తిశ్ర చాపు. రక్షకుని చరిత్రను కూర్చిన కీర్తన. రక్షకానా వందనాలు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మహిమగల బ్రతుకునకు మాదిరిగా నడిచినావు, మహిమగల బ్రతుకునకు మాదిరిగా నడిచినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మహిమగల బ్రతుకునకు అంటే మహిమగా ఎలా బ్రతకాలి, శ్రేష్టమైన లైఫ్ ఎట్లా లీడ్ చేయాలని చెప్పడానికి మనకి మన ముందు ఒక ఎగ్జాంపుల్గా నడిచి వెళ్ళారు యేసయ్య. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు మనకి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. దేవుడవని నీ చరిత్రలో వివరము చూపినావు, దేవుడువని నీ చరిత్రలో వివరము చూపినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. యేసయ్య రక్షకుడని, దేవుడని ఆయన చరిత్రలో ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ చేశారు, క్లారిఫై చేశారు, డీటెయిల్స్ షేర్ చేశారు. కాబట్టి దేవా నీకు వందనాలు. మనం అది యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూసుకుంటాం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా యేసయ్య యొక్క గాయంలో వేలు పెట్టి చూసి, అవును నువ్వు యేసయ్యవే అని చెప్తారు కదా, దాని గురించిన విషయం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరివారు, శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. త్వరగా వచ్చి సభను మోక్షపురము కొంచుపోయెదవు, త్వరగా వచ్చి సభను మోక్షపురము కొంచుపోయెదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మీరు త్వరగా వచ్చి మమ్మల్ని అందరినీ మోక్షానికి తీసుకెళ్ళిపోతారు, పరలోకానికి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి రక్షక నీకు మా వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును అని చెప్పి వాక్యంలో నేను వెళ్ళి ప్లేస్ మీకోసం డెడికేటెడ్గా ప్లేస్ చూస్తాను, సో దట్ నేను మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి చెప్తున్నారు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నేను ఏమేమైతే పనులు చేయలేను అవన్నీ మీరే చేసి పెట్టారంటే, చెడ్డ పనులు కాదు, గొప్ప గొప్ప పనులు మనం చేయాలనుకుంటాం, అంతంత ఎత్తుకెదగాలనుకుంటాం, ఏదో ఒకటి సాధించాలనుకుంటాం కదా, అవి మనంతట మనం చేయలేమన్నమాట. దేవుడే మన కోసం చేసి పెడుతున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం,
అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అలా యేసయ్య చేసిన పనుల్లో శ్రేష్టమైన పని ఏంటంటే మన కోసం బలిగా అర్పింపబడ్డాం. మన పాపభారాన్ని, శాపభారాన్ని మన కోసం ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటి పని మనం ఎవ్వరం చేయలేం, ఎవరి కోసం చేయలేం. యేసుక్రీస్తు ప్రభువ నిన్ను ఏమని స్తుతింపగలను, యేసుక్రీస్తు ప్రభువ నిన్ను ఏమని స్తుతింపగలను. రక్షకాన వందనాలు, శ్రీ రక్షకాన వందనాలు. ఓ యేసయ్య ప్రభువా, నేను అసలు ఏమని స్తుతించగలను, అసలు ఏమని నిన్ను పొగడగలను. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్తున్నారు. బైబిలులో నిన్ను నీవు బయలుపరచుకున్నావు, బైబిలులో నిన్ను నీవు బయలుపరచుకున్నావు. రక్షకాన వందనాలు, శ్రీ రక్షకాన వందనాలు. బైబిల్లో నిన్ను నువ్వే అందరికీ పరిచయం చేసుకున్నావు, నిన్ను నువ్వే రివీల్ చేసుకున్నావు. లూకా సువార్త 24:44. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. శిష్యులతో చెప్పారనమాట. ఆ పాత నిబంధన గ్రంథంలో రాసిన ప్రతి మాట నా కోసమే, అవి నెరవేరాలనే రాశారు, అటు రీతిగానే నెరవేరాయి అని చెప్పారు. భూమి చుట్టూ సంచరించు బోధకులను పంపినావు, భూమి చుట్టూ సంచరించు బోధకులను పంపినావు. రక్షకాన వందనాలు, శ్రీ రక్షకాన వందనాలు. భూమి చుట్టూ సంచరిస్తూ బోధ చేయాలని నీ బోధకుల్ని పంపి ఉన్నావు. అపోస్తల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. యేసయ్య శిష్యులతో మాట్లాడుతూ భూదిగంతముల వరకు మీరు నా కోసం సాక్షులై ఉంటారని చెప్పారు. సర్వదేశాలయందు సంఘము స్థాపించినావు, సర్వదేశాలయందు సంఘము స్థాపించినావు. రక్షకాన వందనాలు, శ్రీ రక్షకాన వందనాలు. అన్ని దేశాలలో నీ సంఘాన్ని స్థాపించావు. అపోస్తల కార్యములు 8:1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. అందరకు తీర్పు రాకముందే బోధ చేసెదవు, అందరకు తీర్పు రాకముందే బోధ చేసెదవు. రక్షకాన వందనాలు, శ్రీ రక్షకాన వందనాలు. అందరి జీవితంలో తీర్పు రాకముందే వాళ్ళకి నువ్వు బోధ చేస్తావు, నేర్పిస్తావు, టీచ్ చేస్తావు. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజసువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ప్రకటన 20:12 కూడా మనం చూసుకోవచ్చు దీనికి రిలేటెడ్గా. పెండ్లి విందునందు వధువు పీఠము నీ చెంతనుండు, పెండ్లి విందునందు వధువు పీఠము నీ చెంతనుండు. రక్షకాన వందనాలు, శ్రీ రక్షకాన వందనాలు. పెండ్లి విందులో వధువు పీఠము నీ చెంత నుండు, ఆ విందులో నందు వధువు యొక్క పీఠము నీ దగ్గరగా ఉండు. ప్రకటన 21:2 మనం చూసుకుంటే,
మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. యేసయ్య కీర్తన ద్వారా మీరు మాకు నేర్పించిన ప్రతి విషయంకై మీకు వందనములు చెల్లించుకుంటూ, ప్రభు మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే తోడై ఉండండి, మీరే కాపాడండి. మా యొక్క చిన్ని ప్రార్థన మీరు అంగీకరించండి తండ్రి. ఆమేన్.